మన బెంగళూరు గ్రామ సర్పంచ్ శ్రీ విరోధి వెంకటరమణ గారిని మాజీ విరోధి శివాజీ గారిని ఆహ్వానించి ఉన్నాము. మన గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారైనటువంటి శ్రీ విరోధి వెంకటరమణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గొర్రె శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన పాఠశాల ప్రార్థనా గీతం వందే మాతరంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ప్లీజ్ అటెన్షన్, స్టడీస్ అటెన్షన్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. వందే శుభ్రజోత్స్న పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషినీం సుఖదాం వరదాం మాతరం. వందే వందే మాతరం. సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా.
బయలుదేర రండి ఓ బాలల్లారా జెండా ఎగురవేయ మన బండి బయలుదేర ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా రండి ఓ బాలల్లారా జెండా ఎగురవేయ మన బండి బయలుదేర రండి ఓ బాలల్లారా జెండా ఎగురవేయ మన బండి బయలుదేర అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రండి ఓ బాలల్లారా జెండా ఎగురవేయ మన బండి బయలుదేర రండి ఓ బాలల్లారా జెండా ఎగురవేయ మన బండి బయలుదేర రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. విద్యార్థులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కార్యక్రమం ఎప్పుడు చాలా గౌరవంగా చాలా ఘనంగా జరుపుకుంటాము. ప్రతి పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. బ్రిటిష్ పాలన నుంచి మనం విముక్తులైన సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛకు గాను మనకు బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో స్వేచ్ఛ లేకుండా బ్రతికిన మన పూర్వీకులు వాళ్ళు ఎంతో కష్టపడి ప్రాణాలు ఒడ్డి చాలా త్యాగాలు చేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశానికి బ్రిటిష్ వారితో పోరాడి మహానాయకులు ఉన్నారు. మహాత్మా గాంధీ, చాలామంది నాయకులు, సుభాష్ చంద్రబోస్, అలాగే మనకి అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా చాలా పేర్లు పుస్తకాల్లో కూడా చాలా ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చారు. అయితే మనందరం కూడా ఈ స్వాతంత్ర వేడుకల్ని జరుపుకున్నప్పుడు వినాలి. జరుపుకునేటప్పుడు ఏంటో ఏదో జెండా ఎగురవేస్తారు, ఏవో మహానాయకుల గురించి చెప్తారు అనుకుంటారు పిల్లలు, ఎందుకంటే స్పీచ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అయితే ఈరోజు దురదృష్టం ఏంటంటే వర్షం కారణంగా మిమ్మల్ని కూర్చోబెట్టలేకపోతున్నాం కాబట్టి త్వరగానే పూర్తి చేసేస్తాము. మరి అతిథులు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం పిల్లల్ని ఉద్దేశించి తక్కువ స్పీచ్ని ఇవ్వాల్సిందిగా ముందుగానే కోరుతున్నాను. సో మనందరం కూడా మన దేశానికి గర్వకారణమైనటువంటి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని, ఈ జాతీయ పండుగను మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఇందులో పిల్లలుగా ఎప్పుడూ కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేశం మనకి ఏం చేస్తుంది అనేది కాదు, మనం మన బాధ్యతగా దేశానికి ఏం చేస్తామన్న ఆలోచనతో, నాయకులు ఏం చేశారన్న ఉద్దేశంతో కాకుండా మన భవిష్యత్తులో మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాం అన్నదాన్నే మైండ్లో పెట్టుకోవాలి అబ్బాయిలు. సో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఫ్యూచర్లో దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి, దేశానికి ఏ విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు. ఇంకా రేపు భవిష్యత్తులో మీ తాలూకా బాధ్యత ఎంతో ఉంది కాబట్టి మీరు దేశం కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన అతిథులు మాట్లాడే మాటలను కూడా మీరు జాగ్రత్తగా వినండి. వర్షం స్టార్ట్ అయ్యింది, మరి సో మరి ఈరోజు మరి ఇలానే ఉంటుంది కాబట్టి మరి నా స్పీచ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. తర్వాత మన చైర్మన్ గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హెచ్ఎం మేడం సునీత గారికి, మరి ఈ సభకు విచ్చేసిన పరిసరాల గ్రామ పెద్దలు అందరికీ నమస్కారములు. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈనాటి సంతోషకరమైన ఈ కార్యక్రమంలో వెనక ఎంతోమంది బలిదానాలు ఉన్నాయి. వారు మహాత్మా గాంధీ,
సుభాష్ చంద్రబోస్, నేతాజీ, అల్లూరి సీతారామరావు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. వారందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాము. సంతోషకరం విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మన స్కూల్కి 4 ట్రిపుల్ రావడం చాలా గర్వకారం. 3వ రోజు ఆడొచ్చింది, కాకపోతే 1 మార్కుల 2 కూడా వెనకబడవలసి వచ్చింది. 1 మాట వచ్చింది. మీకు వచ్చిన ఈ మార్కులు కాగితం కాదు, అది మీ జీవితం కాబట్టి అందరూ ఇంకా బాగా చదువుకొని ఈ సంవత్సరం ఎక్కువ మంది ట్రిపుల్ సీటు రావాలని, ఇంకా అన్ని విధాలుగా మన స్కూల్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే తండ్రి రక్షణ ఇచ్చి చూసుకుంటారు. గురువు చదువు చెప్పి మీ తలరాతను మారుస్తుంటారు. జై హింద్. చాలా ప్రిపేర్ అయ్యి వస్తారైనా మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో కమిటీ చైర్మన్ గారు ఎప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉంటారు. సో మీ అభివృద్ధిని కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఈసారి 4 ట్రిపుల్ వచ్చినట్లే నెక్స్ట్ ఇయర్ కూడా తెచ్చుకోవాలి, ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని కోరుతున్నారు. నెక్స్ట్ తర్వాత మన విరోధ వెంకటరామన్ గారు, మాజీ సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమంలో మన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకి అందరికీ, పిల్లలకి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎంతమంది చెప్పినా మన స్వాతంత్ర దినోత్సవానికి ఏం పోరాడారో ఏం చేశారో అదే చెప్తాం మేము. కానీ లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు కొత్త స్టాఫ్ ఒక 1.5 year అయింది స్టాఫ్ మారిపోయి. వీళ్ళందరూ ఏం డెవలప్ చేస్తారో వీళ్ళు చూస్తే చేస్తారా చేయరని అనుకున్నాం. కానీ నా ఊహకు తగ్గట్టుగా కాకుండా మించి 4 IIT ట్రిపుల్ ఐటీ సీట్లు తెచ్చారంటే చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకి నమస్కరిస్తున్నాం మా గ్రామ ప్రజలందరి తరఫున ముఖ్యంగా. ఎందుకంటే మా స్కూల్ తాలూకా భవిష్యత్తు మా గ్రామ భవిష్యత్తు కింద ఉంది. ఈరోజు మీ పిల్లలందరూ, మా పిల్లలు చక్కగా మీరు తీర్చిదిద్దినట్టయితే మా గ్రామం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే మరిన్ని సీట్లు రావాలని కోరుకుంటూ, మన స్కూల్లో సంఖ్య తగ్గుతుంది అని చెప్పి మీరు అందరూ చెప్తున్నాం ఇప్పుడు. కానీ ఈరోజు యూట్యూబ్లో వాటిలో దెందేరికి సీట్లు వచ్చినాయని చెప్పి ఎక్కడ పబ్లిసిటీ లేదు. దెందేరికి IIT సీట్లు కొట్టారు. ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక పబ్లిసిటీ ఉంటే, ఆ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా పబ్లిసిటీ ఉంటే మనకి ఫర్దర్ 8th స్టాండర్డ్ నుంచైనా 9th స్టాండర్డ్ నుంచైనా దీని ఫ్యూచర్ కనబడుతుందని కోరుకుంటూ ఆ రకంగా అడుగులు వేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Attention. Standings. Attention. Standings. థ్యాంక్ యూ సార్. మరి మా టీచర్లని మమ్మల్ని అభినందించారు. ఎందుకంటే ఈసారి 4 ట్రిపుల్ ఐటీ సీట్స్ని మేము తీసుకురాగలిగాము. మరి నెక్స్ట్ మీరు అన్నట్టుగానే నెక్స్ట్ కూడా మేము ప్రయత్నిస్తాం సార్. అలాగే స్ట్రెంత్ కూడా ఈసారి పెరిగిందండి. లాస్ట్ ఇయర్ తక్కువ ఉంది, ఈసారి మరి ఎన్రోల్మెంట్ చాలా చక్కగా చేశాము. చేస్తున్నాం సార్. బాగానే స్ట్రెంత్ కూడా బాగా పెరగడం వల్ల బుక్స్ కూడా మాకు లేట్ అయ్యాయి. అందుకని పేరెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు పిల్లల కోసం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. తర్వాత చెన్నై గారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు. సార్ మన పాఠశాలకి ఈరోజు ఒక చిన్న స్పెషల్ రాజ్కుమారి మేడం గారని ఈ స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేశారు. 2009 నుంచి 8 years ఇక్కడే వర్క్ చేశారమ్మా. నేను కూడా సోషల్ అసిస్టెంట్గా ఇక్కడికి వచ్చినప్పటికే మేడం గారు ఇక్కడ ఉన్నారు. ఈ స్కూల్లో మొక్కలు అమ్మనివ్వచ్చు, నేను చెప్పే డిసిప్లిన్ కొన్ని చెప్తుంటాను, జళ్ళ గురించి వీటి గురించి. నేను అక్కడ మేడం గారి దగ్గర నేర్చుకుంటే యూనిఫామ్ విషయంలోనే, అలాగే డిసిప్లిన్ విషయంలో మేడం గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. సో ఈరోజు ఆవిడ బర్త్డే. సో ఆ బర్త్డేని వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ హస్బెండ్ వచ్చారు ఇక్కడికి, వాళ్ళ అమ్మాయితో సహా. వాళ్ళకి అలాగే పిల్లలందరికీ స్వీట్స్ కూడా పట్టుకొచ్చారు. సో వాళ్ళ నుంచి మేడం గారికి నిజంగా అంటే చాలా ఇష్టమైన మేడం ఆవిడ. మరి ఈరోజు మనలో లేరు, కానీ ఆవిడ జ్ఞాపకార్థం ఈరోజు ఆవిడ బర్త్డేని మన పాఠశాలలో సెలెక్ట్ చేసుకున్నారు. ఎప్పుడు వివిధ పాఠశాలలో చేసుకుంటారు, ఈ సంవత్సరం మాత్రం ఈ పాఠశాలలో చేయడానికి వారు ముందుకు వచ్చారు. సో ముందుగా వాళ్ళ తమ్ముడు గారు అయినటువంటి
సభయ నమః. సభకు వేసిన పెద్దలందరికీ నా నమస్కృతులు. పిల్లలందరికీ కూడా మన ఆశీస్సులు. 80వ స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ మరొకసారి నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పవలసింది ఏం లేదు. నేను రాజ్ కుమార్ గారి తమ్ముడిని. మా ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాము. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. మా మేడం మా సిస్టర్ చెప్పేవారు, ఈ స్కూల్లో కొంతమంది పిల్లలు ఉన్నారంట, ఆ పిల్లల పేర్లు నాకు తెలియదు. షీ హెల్ప్ ఫర్ బికమింగ్ ఏ డాక్టర్ అని నాకు చెప్పింది అమ్మాయి. నేను 1-2 సార్లు వచ్చినప్పుడు ఈ స్కూల్ ఇలా లేదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు చేంజ్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద స్కూల్ బికాస్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద అండ్ ద ప్రెసిడెంట్ అండ్ ఆల్ టీచర్స్ వాళ్ళందరూ దీన్ని ఎంకరేజ్ చేశారు. 4 సీట్లు వచ్చాయి అంటే ఐ వాంట్ సే వన్ థింగ్, ఒక హార్ట్. ఇక్కడ 8 మనం ఇక్కడ కొట్టినాం కానీ రేపు ఆ ఏగిలో మీరు నిలబడాలి. దీస్ మార్క్స్ ఇట్ ఈస్ ద స్టాండర్డ్ టు గెట్ ఎ admission, but we have to fulfill the parents and schools reputation. 4 వచ్చాయంటే నేను ఐ సర్ప్రైజ్. నేను జామీన్ నుండి వచ్చానండి, అందులో 2 వచ్చాయి. అయితే ఈ స్కూల్లో మా సిస్టర్ బయాలజీ గురించి చెప్పినప్పుడు నాకు తమ్ముడు మనకి ఈ స్కూల్లో బోల్డ్ అన్ని బయాలజికల్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ వేసాను అని చెప్పారు. ఇది ఇప్పుడు రాగానే చూశాను అక్కడ. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మేడం గారు సునీత మేడం గారికి కొత్తగా వచ్చారని చెప్పారు మేడం అని చెవుగా అని విన్నాను. మరి మిగతా వీళ్ళందరూ నేను పరిచయం లేనప్పుడు కూడా పిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు డిసిప్లిన్ నేర్చుకోండి. దేశం మనకేది చిన్నది కాదు, మనం దేశానికి ఏది ఇస్తున్నాం. ఒట్టి మాటలు గట్టి పెట్టవే, గట్టి మేలు తలపెట్టవే అని గురుగారు అప్పుడు చెప్పారు. స్కూల్ మీకు ఏది ఇచ్చినది కాదు, మీ స్కూల్కి ఏమి ఇస్తారు. నెక్స్ట్ మన చైర్మన్ గారు 4 వచ్చాయని చెప్పారు. సో నెక్స్ట్ ఇట్ మే బికమ్ టు 6. సో గెటింగ్ 4 ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. యూట్యూబ్ ఫాలో అవ్వలేదని కూడా ఒకసారి చెప్పారు. ఇఫ్ యూ గో త్రూ ఇట్, ఇట్ ఈస్ ద క్రెడిట్ ఫర్ ద డెండేరు హై స్కూల్ అండ్ ద స్టాఫ్. ఐఎమ్ టెలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టాఫ్, ద స్టూడెంట్స్ అండ్ ద చైర్మన్ అండ్ అదర్స్. దట్స్ వై ఈ స్కూల్ ఇంకా మంచి పురోగతి చెందాలని. మరి మీరు కూడా, నేను రాగానే ఐ హోప్ వన్ గర్ల్ కేమ్ అండ్ విష్డ్ మీ. హర్ నేమ్ ఇస్ కీర్తన. కీర్తన నన్ను వచ్చినప్పుడు నన్ను ఒక అబ్బాయిని ఒకటి అడిగాను, వై యు ఆర్ విషింగ్ మీ అన్నాను. లేదు సార్ అండి. అంటే మీకు వేయం టెలింగ్ దిస్ ఇస్ ద మేనరిజం. బిఫోర్ గోయింగ్ టు ఎనీథింగ్ అండ్ ఐ ఆస్క్డ్ హర్ టు నువ్వేం చేస్తావు అని అడిగాను. అంటే నేను మంచిగా చదువుకుంటాను, మా ఫాదర్ ఎక్స్రే కంపెనీ ఏదో చెప్పింది. సో ఈ ఆటల్లో మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు అని నేను అంతా అన్నాను. ఐ ఫార్వర్డ్ ద గుడ్. మీ అమ్మాయిలందరూ కూడా రేపు స్పేస్ ఎక్స్లు వెళ్తున్నాయి, అన్ని వెళ్తున్నాయి. అమ్మాయిలు తక్కువ కాదు, అబ్బాయిల గురించి నేనేమి తక్కువ చేయట్లేదు. మీరు ఎక్కడ చూసినా చూడండి, అమ్మాయిలు దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. రాగానే గౌరవించుకోండి. యూ ఆల్సో లెర్న్ ఫ్రమ్ దెమ్, యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి ఈ స్కూల్లో డిసిప్లిన్ అనేది వాళ్ళని చూసి నేను చాలా సంతోషించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. తర్వాత వాళ్ళు నాకు టీచర్స్ని అంటే గౌరవించడం, మొట్టమొదటి గౌరవించడం నేర్చుకుంటే మనకి ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. కాబట్టి పిల్లలు వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మా సిస్టర్ లేనప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ని, నన్ను, వాళ్ళ అమ్మాయిని పిలిచి మీరందరూ ఇక్కడ అటెండ్ అయ్యారు. కాబట్టి వన్స్ అగైన్ ఆమె ఎక్కడున్నా ఆమె పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, వాళ్ళు చేస్తారు. మీకు ఏమో ఎక్కువ టైం అసలు యాక్చువల్గా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మీరు ముందుకు వెళ్ళాలని. ట్రిపుల్ చదువుతున్నారు అంటే మీకు అటుపక్క ఎంపీసీ, ఇటుపక్క బైపీసీ, ఇటుపక్క లాయర్, ఎవ్రీథింగ్ అకాడమిక్ సైడ్ మీకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదో చదువుకున్నామని కాదు, ఖచ్చితంగా మంచి జాబ్స్ తెచ్చుకోండి. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. వరుసగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మాట్లాడారు. ఫ్యూచర్లో మీరు ఏంటి అవ్వాలో కూడా చెప్పారు. సో
ప్రిన్సిపల్ సార్, ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన రిటైర్ అయిపోయారు. మేడం గారు వాళ్ళ తమ్ముడు గారు. సో మరి ఈరోజు కార్యక్రమం మరి తొందరగా ముగుస్తున్నాయి. మరి ఫస్ట్గా మన పాఠశాలకి జిల్లా స్థాయిలో పేరు తెచ్చినటువంటి, ఎప్పుడు మన పాఠశాల మండలంలో ఫస్ట్లో ఉంటుంది. మరి ఈసారి జిల్లాలో కూడా మనకు ఒక స్థానం తెప్పించినటువంటి మన పాఠశాల విద్యార్థులు, మన 10th రిలీవ్ అయినటువంటి పాఠశాల విద్యార్థులకి మన పాఠశాల తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాం. సో ముందుగా ఎం రితిక, అలాగే రామ్ చరణ్ అండ్ జయశ్రీ. కూడా విద్యార్థులు ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వైస్ చిన్నారావు సార్, ఆయన తరఫున మన కమిటీ చైర్మన్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. మా ఫోటో మా నెక్స్ట్ జయశ్రీ. మన స్కూల్ పక్కనే ఉంటారు, యాకూబ్ గారు. సరే ప్రథమ బహుమతి సాధించిన హైయెస్ట్ మార్క్స్ 487 మార్కులతో, సారీ 587 మార్కులతో మన మండలంలోని జడ్పీ అన్నింటిలో కూడా ఫస్ట్ సాధించినటువంటి ఎంపీకి మొదటి బహుమతి. తర్వాత రెండవ బహుమతి రామ్ చరణ్కి వచ్చింది 576 మార్కులు. తర్వాత జయశ్రీ 571 మార్కులతో ద్వితీయ స్థానంలో ఉంది. మన పాఠశాల తరఫున బహుమతి ప్రదానం చేయవలసిందిగా హెచ్ఎం గారు, నేను మా ఇద్దరం కలిసి ముగ్గురు విద్యార్థులు టి పవన్ కుమార్, రితిక, సిరి అండ్ టి పవన్ కుమార్. టి పవన్ కుమార్ వీళ్ళు మ్యాథ్స్ లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నందుకు గాను వచ్చినటువంటి ఎం రితిక, పొలమశెట్టి పవన్ కుమార్ అండ్ కె రామ్ చరణ్కి సైన్స్ టీచర్లు పాల్గొస్తున్నారు. వాళ్ళని రమ్మవలసిందిగా కోరుతున్నాను. మేడం గారు జ్ఞాపకార్థం మాట్లాడతాను.
ముందుగా అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన దెందేరు హై స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు. అలాగే విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నామంటే ఎందరో స్వతంత్ర సమరయోధులు చేసిన పోరాటం అని మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు మీకు ఈ స్కూల్ వాతావరణం చాలా చక్కగా ఉంది, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మీకు అన్ని విధాల ప్రభుత్వం మంచి అవకాశాలు ఇస్తుంది. కావున పిల్లలందరూ చక్కగా చదువుకొని మన పాఠశాల ప్రతిష్టని ఇలాగే ఎప్పుడు నిలిపేలా మీరందరూ కృషి చేస్తారని, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మా 9th క్లాస్ పిల్లలు సాంగ్ ఏదో ఉందంట, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. మరి పాఠశాల కోసం ఆలోచించే నాయకులు, పాఠశాల అభివృద్ధి కోసం ఆలోచించే నాయకులే మన అదృష్టం అది. మరి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు పాఠశాల అభివృద్ధి కోసమే ఆలోచిస్తూ ఉంటారు, మనకి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. సార్ ఈ మధ్యన కొత్తగా మళ్ళీ మనకి పిఎంసీ కాబట్టి చిత్రం ఒకటి వచ్చింది సార్, చిత్రం మెటీరియల్ వచ్చింది. బట్ ఉన్న రూములు మనకు సరిపోవట్లేదు. ఆ పైన ఉన్నటువంటి నాడు నీళ్ళు వచ్చినారు కదా, అవి కంప్లీట్ అవ్వలేదు సార్. పిల్లవాళ్ళు కూడా ఇంకా అది పట్టించుకోలేదు. అంటే ఫ్లోరింగ్ విండోస్ ఉంటున్నాయి సార్ అంతే. సో అది డొనేషన్స్ ద్వారా చేద్దామని చేసుకోమని చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ అయితే నాడు మీద క్లోజ్ అవుతుంది, ఇంకా అవ్వదని అంటున్నారండి. డోర్స్ ఉన్నాయి, విండోస్ లేవు, అలాగే ఫ్లోరింగ్ అవ్వలేదు సార్. ఉంటే ఆ రెండు అయిపోతే మాకు కనీసం క్లాస్ రూమ్స్ కానీ ఉపయోగపడతాయి. ఇంతలో ఈ సిక్ రూమ్ ఒకటి వచ్చిందండి. సిక్ రూమ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ సిక్ రూమ్ అరేంజ్ చేయడం కోసం పిల్లల్ని ఈ షెడ్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది సార్. సో అందుకని సిక్ రూమ్, అలాగే రీసెంట్గా లైబ్రరీ మెటీరియల్ కూడా వచ్చింది సార్. మంచి సెల్ఫ్లు, పెద్ద పెద్ద టేబుల్స్, టైల్స్ పిల్లలకి. సో పిల్లలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా కేవలం పిఎంసీ పాఠశాల అవ్వడం వల్లే మనకి ఇవన్నీ వస్తున్నాయి సార్. కాకపోతే రూమ్స్ సరిపోవడం లేదు. దయచేసి పెద్దలు ఆ 2 రూములు పూర్తి చేయడం కోసం నాకు ఆలోచించవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. మా 9th క్లాస్ పిల్లలు ఇప్పుడు ప్రకటించారా మీరే కదా, మళ్ళీ మీరు పేరున పిలవాలా? ఏమన్నా రండి. భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం. శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం, 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 మేం భావి పౌరులం త్యాగధనుల వారసులం, మేం భావి పౌరులం త్యాగధనుల వారసులం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం. వేష భాషలేవైనా మతాచారమేదైనా, దేశ భాషలేవైనా మతాచారమేదైనా, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం, ప్రపంచాన మన దేశం ప్రతిభను నిలబెట్టుదాం, ప్రతిభను నిలబెట్టుదాం, ప్రతిభను నిలబెట్టుదాం. భారత
భారతీయ వీరులం భరతమాత బిడ్డలం భారతీయ వీరులం భరతమాత బిడ్డలం మనమంతా సైనికులం మనమంతా సైనికులం మనం ప్రజా సేవకులం మనం ప్రజా సేవకులం జాతి స్వేచ్ఛను అపహరించు శత్రువుని ఎదురించుదాం విజయం సాధించుదాం జయ పతాక నగరేద్దాం విజయం సాధించుదాం జయ పతాక నగరేద్దాం భారతీయ వీరులం భరతమాత బిడ్డలం భారతీయ వీరులం భరతమాత బిడ్డలం హిమశైల కిరీటియై సముద్ర పాద పీఠయై హిమశైల కిరీటియై సముద్ర పాద పీఠయై గంగ యమున గోదావరి కృష్ణవేణి సహితయై వెలసిల్లే భరతమాత మన తల్లికి జోహార్ మన తల్లికి జోహార్ మన తల్లికి జోహార్ భారతీయ వీరులం భరతమాత బిడ్డలం భారతీయ వీరులం భరతమాత బిడ్డలం మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం భారతీయ వీరులం భరతమాత బిడ్డలం భారతీయ వీరులం భరతమాత బిడ్డలం. సౌకర్యంగా ఉంది మీకు, మరి తప్పదు, అడ్జస్ట్ అవ్వండి. వర్షం కారణంగా మీరే ఇబ్బంది పడుతున్నారు. అయిపోతుంది కార్యక్రమం. మరి ఈరోజు రాజ్ కుమారి మేడం గారు బర్త్డే సందర్భంగా వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప, అలాగే వాళ్ళ తమ్ముడు గారు ఈ పాఠశాలలో టాపర్స్కి 10th పాస్ అవుట్ అయిన వెళ్ళిన వాళ్ళకి, అలాగే క్లాస్ వైజ్ 1st, 2nd, 3rdకి, నెక్స్ట్ బయాలజీలో టాపర్స్కి వాళ్ళు కానుకల్ని సమర్పిస్తున్నారు. సో పాస్ అవుట్ అయినటువంటి ఎం రితిక, గేశ్రీ, రామ్ చరణ్, మా రామ్ చరణ్, రితిక అండ్ రామ్ చరణ్. రిలీవ్ అయిపోయినటువంటి ఎం రితికాకి బయాలజీలో అదే సైన్స్ టాపర్కి మా 9th క్లాస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ 10th సైన్స్ టాపర్ రేవతి, అలాగే మా 8th క్లాస్ నుంచి కీర్తన సైన్స్ టాపర్, ప్రెసెంట్ 9th. అంతేనా? రావాలి భాస్కర్. 7th నుంచి మనస్విని రెడీగా ఉండాలి. కే మనస్విని, తర్వాత
10th class, first, second. Games లో second, రేవతి. Next Priya, second. నైన్త్ నుంచి పొలమశెట్టి ప్రణయశ్రీ. యామిని. సెకండ్ ప్రైజ్ గొర్ల రేవతి. ఫస్ట్ ప్రైజ్ పుల్వంటి యామిని, సెకండ్ ప్రైజ్ గొర్ల రేవతి. రావాలి ఫాస్ట్ గా. 8th క్లాస్ నుండి రమ్మా, ఫాస్ట్ గా అయిపోవాలి. ఫస్ట్ ప్రైజ్ సాలూరి కీర్తన, సెకండ్ ప్రైజ్ గోస్ టు కుష్మిత. చప్పట్ల వినిపించండి, డబ్బాలో వెళ్ళి. సెకండ్ ప్రైజ్ గోస్ టు కుష్మిత. 7th క్లాస్ నుండి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కే మనస్విని, సెకండ్ ప్రైజ్ దినేష్. మనస్విని, దినేష్. దినేష్ వచ్చారా? రాతలు రానా, ఫాస్ట్ గా రావాలి. సెవెంత్ మనస్విని, దినేష్. మనస్విని, దినేష్. 6th పాస్డ్ అవుట్, 6th వాళ్ళు. 6th ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సత్యశ్రీ హైమ, సెకండ్ ప్రైజ్ గోస్ అందుబంటి యోగేంద్ర. రావాలి ఫాస్ట్ గా. యోగేంద్ర రాలేదా? పట్టాది యోగేంద్ర. యోగేంద్ర రాలేదా? రావాలి ఫాస్ట్ గా. యోగేంద్ర ఎక్కడ? ఓకే, థ్యాంక్ యూ. ఆ పిల్లలందరినీ బ్లెస్ చేసి మేడం గారి తరపున అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు మీకు మనసారా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీరెంతో మాటలు వినిపించకూడదు, సరేనా? ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన కాంపిటీషన్స్లోని మీకు ప్రైజ్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ముందుగా హిందీ ఎస్ఏ రైటింగ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మన చైల్డ్ పర్సన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు హిందీ ఎస్ఏ రైటింగ్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు యామిని, 10th క్లాస్. సెకండ్ ప్రైజ్ గోస్ టు హైమా, 7th క్లాస్. హైమా, 7th క్లాస్. హిందీ డిబేట్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు లూహా, సెకండ్ ప్రైజ్ గోస్ టు జీ తిరుమల. ఫస్ట్ ప్రైజ్ గోస్ చెప్పండి, వినిపించట్లేదు అసలు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నిహా అండ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు తిరుమల. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎలక్షన్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎస్ మమత. సీనియర్స్ లో ఎస్ మమత. సెకండ్ ప్రైజ్ గోస్ టు ఏ మేఘన. ఎస్ మమత, ఏ మేఘన.
మేఘన వచ్చింది. గవర శివశంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. మేనేజర్ గారైన గవర శివశంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. We welcome you, sir. ఎలక్యూషన్ లో జూనియర్స్ లో ఎలక్యూషన్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా గవర్ శివశంకర్ గారిని కోరుకుంటున్నాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పి ఆశ్రిత. అలాగే తెలుగులో పద్యపఠనం పోటీ జరిగింది. థర్డ్ ప్రైజ్ గోస్ టు పాలమర శెట్టి రిషిత. సెవెంత్ పద్యపట్నంలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు చరణి దీక్ష. సెకండ్ ప్రైజ్ పట్రాని యోగేంద్ర. థర్డ్ ప్రైజ్ గవర హైమ. అలాగే సాంగ్స్ కాంపిటీషన్ లో పట్రాని యోగేంద్ర సెకండ్, గవర హైమ థర్డ్ ప్రైజ్. సాంగ్స్ కి చేయాల్సిందిగా శివాజీ గారిని కోరుకుంటున్నాం. ముందు సెకండ్ ప్రైజ్ బి ఆకాంక్ష, థర్డ్ ప్రైజ్ బి యోగేంద్ర. సీనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పుష్పిత. సెకండ్ ప్రైజ్ కే నందిత. ఫస్ట్ ప్రైజ్ పుష్పిత, సెకండ్ ప్రైజ్ నందిత. సెకండ్ ప్రైజ్ పి ఆశ్రిత. రావాలమ్మా వేగం. సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కే వి కుష్పిత. సెకండ్ ప్రైజ్ పి యామిని. సెకండ్ ప్రైజ్. కండక్ట్ చేశారు. డ్రాయింగ్ లో విన్నర్స్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా హెచ్ఎం గారిని కోరుకుంటున్నాం. సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు 10th క్లాస్ ఏ మేఘన 10th క్లాస్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఏ మేఘన 10th క్లాస్. సెకండ్ ప్రైజ్ గోస్ టు కే నందిత 9th క్లాస్. థర్డ్ ప్రైజ్ గోస్ టు జి ఎర్నాయుడు 9th క్లాస్. సెకండ్ ప్రైజ్ నందిత. థర్డ్ ప్రైజ్ ఎర్నాయుడు. Drawing juniors first prize goes to G Tirumala. Second prize Dakshayini. Third prize P Lokeshwari 6th class. Ravalama Fastra. Very good. ఎనిమిది మంది డింపుశ్రీ, అనురాధ నిత్యశ్రీ 7th. రామ ఫాస్ట్గా. జి యశ్వంత్ 7th. రాకేష్ రావణ్ రాలేదా? రామ ఫాస్ట్గా రావాలి. కే హేమలత 8th. ఎల్ లోహిత 8th. చప్పట్లయితే అస్సలు వినిపించట్లే, చాలా చక్కగా తెలుస్తుంది అంతా. గతమెంతో మన కీర్తి గలవోడా, చేతి జై కొట్టు
పోస్ట్ అయింది ఒక నిమిషం. ముందుగా ఇప్పుడు మన కోసం ఒక క్లాసికల్ డాన్స్ బై శ్రీదీప్తి, 8th క్లాస్ శ్రీదీప్తి. ముందుగా వేదిక పైన ఉపాధ్యాయులకు, ఈ 4 గ్రామాల పెద్దలకు, విద్యార్థులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచింది. మన ఎందరో మహనీయులు వారందరూ త్యాగపడుతున్నాయి ఈనాడు ఈ స్వతంత్ర ఫలాలు. విద్యార్థులు కానీ, పెద్దలు కానీ, ఉపాధ్యాయులు కానీ మనందరం చేయాల్సింది వారు తీసుకొచ్చిన స్వతంత్రంలో మనం ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా మనవంతుగా మనం అందరం కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్లో 2వ బ్యాచ్ నాది. అప్పుడు చదువుకునేటప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఈ స్కూల్ వాతావరణం కానీ, ఇక్కడ విద్యార్థులు కానీ, ఈ బిల్డింగ్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రభుత్వాల కృషి, అలాగే మన 4 గ్రామాల పెద్దలు, ఉపాధ్యాయులందరూ కృషి వల్ల ఇది జరిగింది. ప్రతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుంటేనే వారు తీసుకొచ్చిన స్వతంత్ర ఫలాలు మనం వారికి
ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ స్కూల్ నుంచి లాస్ట్ ఇయర్ చాలామంది ఐఐటి పిల్లలు ట్రిపుల్ జాయిన్ అయ్యారని విన్నాను. మొట్టమొదటి నుంచి కూడా ఈ దెందేర్ స్కూల్లో చాలా పిల్లలు 4 గ్రామాల పిల్లలు చాలా చక్కగా చదువుకుంటున్నారు, మంచి ఫలితాలు వస్తున్నాయి. దానికి ఉపాధ్యాయులు కూడా చాలా సహాయకాలు అందిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. సెల్ ఫోన్లు అనే దానికి మోజులో పడి కొంత ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించుకునే పరిస్థితులు వస్తున్నాయి. దానికి ప్రతి తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్లు పిల్లలకి కొంచెం దూరంగా పెడుతూ వారు ఆరోగ్యంగా ఉంటే ఆటల్లో కానీ, చదువులో కానీ, పాటల్లో కానీ వారికి నచ్చిన రంగాల్లో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు స్వతంత్రం ఇచ్చిన మహనీయుల ఆలోచన ఒకటే, ఈ దేశం బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలి. దీనికి వారిచ్చిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మనవంతుగా ప్రతి ఒక్కరూ కృషి. ఏమిటి మన కృషి అంటే, మన ఉద్యోగం చేస్తే ఈ ఉద్యోగం చేయడం ద్వారా కూడా దేశానికి ఎంతో కొంత అభివృద్ధిలో సహకారం ఇచ్చినట్టే. ఒక వ్యవసాయం చేసిన రైతు కూడా మీరు పంట పండిస్తాడు, ఈ దేశానికి అన్నం పెడతాడు, ఆయన అభివృద్ధిలో పార్టిసిపేట్ చేసినట్టే. అలాగే జవాను కూడా దేశంలో రక్షణ కల్పిస్తుంటారు, వారే అభివృద్ధి చెందినట్టే. ఇలా ప్రతి ఒక్కరూ మన మహనీయులు అందించినటువంటి ఈ స్వతంత్ర భారత ఫలాలను మనం తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ ఎవరి వంతుగా వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ కృషి చేస్తే ఈ దేశం, మన స్కూలు, మన గ్రామం అంతా బాగుంటుంది. అలాగే పిల్లలందరూ కూడా ఈ స్కూల్ నుంచి ఇంకా బాగా చదువుకుని మంచి మంచి స్థానాలకు వెళ్ళి మంచి మంచి క్రీడా రంగంలో కానీ ఏ రంగంలో అయినా మీకు నచ్చిన దాంట్లో మంచి సాధించి మన గ్రామానికి, మన స్కూల్కి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఆ విధంగా పిల్లల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత గురువులది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికన్నా ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ళకి దేవుడు ఒక అరుదైన అవకాశం, ఈ దేశానికి పౌరులు అందించే బాధ్యత వాళ్ళది. తల్లిదండ్రులు కూడా వారి సాయ సహకారాలు అందించి వారిని ముందుకి నడిపించే విధంగా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ కమిటీ వారికి, యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి సెలవు తీసుకుంటున్నాను. మీరు కూడా చదివి అంత స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరెంతో ఆశతో ఎదురు చూసే ఏ ప్రైజెస్ అమ్మా? దీనికి సౌండ్ వచ్చిందిరా మనకు బాగా కదా. సో గేమ్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా మన హెచ్ఎం గారిని కోరుకుంటున్నాం. ముందుగా గేమ్స్ నేను ప్రైజెస్ నేను పిలిచినప్పుడు టీమ్ లీడర్ వచ్చి ఒక్కరొచ్చి తీసుకుంటే చాలు. టీమ్ లీడర్ వచ్చి తీసుకొని మీ టీం వాళ్ళందరికీ మీరే పంచాలి, సరేనా? సో జూనియర్ బాయ్స్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు హేమచంద్ర రావాలి. సెకండ్ ప్రైజ్ ప్రతాప్ అండ్ టీమ్. ఫస్ట్ ప్రైజ్ హేమచంద్ర, సెకండ్ ప్రైజ్ ప్రతాప్ అండ్ టీమ్. కమలవాణి గారిని ప్రైజ్ డిస్పోజ్ చేయడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన మ్యాథ్స్ మేడం కమలవాణి గారు. ఖోఖో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు హర్షవర్ధన్ అండ్ టీమ్. చప్పట్లు వినిపించట్లేదు, మీకే కదా ఉంది. సెకండ్ ప్రైజ్ దుర్గా ప్రసాద్ అండ్ టీమ్. వాలీబాల్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా సన్యాసమ్మ గారు సోషల్ మేడం కోరుకుంటున్నాం. సోషల్ మేడం వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ప్రతాప్ అండ్ టీమ్. గుడ్ జాబ్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ప్రతాప్ అండ్ టీమ్. సెకండ్ ప్రైజ్ రమేష్ అండ్ టీమ్. సెకండ్ ప్రైజ్ రమేష్ అండ్ టీమ్. సెకండ్ ప్రైజ్ రమేష్ అండ్ టీమ్. బ్యాడ్మింటన్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా శ్రీదేవి మేడం కోరుకుంటున్నాం. మన పిఎస్ మేడం గారు. బ్యాడ్మింటన్ ఫస్ట్ ప్రైజ్ యశ్వంత్. సెకండ్ ప్రైజ్ రాము.
మురళీకృష్ణ కోరుకుంటున్నాం. ఫస్ట్ ప్రైజ్ యశ్వంత్. క్యారమ్స్ ఫస్ట్ ప్రైజ్ యశ్వంత్. సెకండ్ ప్రైజ్ మనోజ్. సెకండ్ ప్రైజ్ మనోజ్. సెకండ్ ప్రైజ్ మనోజ్. అప్పన్న గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అప్పన్న గారిని. ప్రైజ్ శ్రీదీప్తి. శ్రీదీప్తి. సెకండ్ ప్రైజ్ శ్రీదీప్తి. సెకండ్ ప్రైజ్ శ్రీదీప్తి. కబడ్డీ. కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ goes to Dharani. సెకండ్ ప్రైజ్ గాయత్రి. ఫస్ట్ ప్రైజ్ ధరణి. సెకండ్ ప్రైజ్ గాయత్రి. ఖోఖో ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. సెకండ్ ప్రైజ్ చరణి. వీడియో ఎందుకే బొక్కలు సెకండ్ ప్రైజ్ జాస్మి. అమ్మ కూర్చోవాలి మరి, అలా మీరు ఎలా నిలబడితే నిలబడి తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళకి కనిపించదు కదా, కూర్చోవాలి. బ్యాడ్మింటన్ రమ్య ఎక్కడున్నా రావాలి. బ్యాడ్మింటన్ ఫస్ట్ ప్రైజ్ goes to తేజస్విని. సెకండ్ ప్రైజ్ వర్ధన. ఫస్ట్ ప్రైజ్ తేజస్విని. అమ్మాయిల సౌండ్ బాగా తెలుగు భాషను కోరుకుంటున్నాము. ఓహో గుండుగాడు. ఖోఖో విన్నర్ సాయి సుధా. ఖోఖో విన్నర్ సాయి సుధా. సాయి సుధా. సెకండ్ దినేష్. సెకండ్ దినేష్. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ మోహన్ కృష్ణ. సెకండ్ ప్రైజ్ యోగేశ్వర్. ఇక్కడ ఎట్టుకొని చూస్తా. సార్ అది కాదండి. తీరా ఫోటోలు. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ మోహన్ కృష్ణ. రన్నర్స్ యోగేశ్వర్. రన్నర్స్ యోగేశ్వర్. క్యారమ్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా గోపాలను కోరుకుంటున్నాం. క్యారమ్స్ విన్నర్స్ సాయి సుధా. నీది కట్టబోకూడదు గంగడదే నువ్వు తీసుకో మూడు. రన్నర్స్ పిఎస్1. ఉంచుకో రన్నర్స్ తీసుకో చెప్తున్నా. పిఎస్1. మంచిగా తీసుకోండి. నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఇది నాకు ఒగ్గే. విన్నర్స్ సాయి సుధా. వద్ది అన్న ఒకలాంటి ఏదో బ్యాడ్మింటన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా పీడి గారిని కోరుకుంటున్నాం. బ్యాడ్మింటన్ ఫస్ట్ ప్రైజ్ మోహన్ కృష్ణ. నీదేది చెప్పు. నీదేది ఆగ నీదేది ఆగరా. నీ ప్లాన్ అసలు ఆగ. నీ ప్లాన్ వెళ్ళరా బాను. బాను సెకండ్ ప్రైజ్. కబడ్డీకి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మన రాజకుమారి అది నీ ప్లాన్ చెప్పు. నీదేది ఆగే. నీ ప్లాన్ ఏది ప్లాన్ చూపు. అయ్యి బాబాయ్ ఎవరిది నీ నీదేవు నువ్వే. అమ్మాయిలు అమ్మాయిలు నిలబడి క్లాస్ తెలుసు. ప్రైజ్ ఇస్తాం. అమ్మా ఇది స్కూల్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండాలి మీరు.
కబడ్డీ పి యామిని ఏంటి? సెట్ చేయించుకుంటారట సాయి లోకేష్ అబ్బాయిలు అమ్మాయిలు క్యారమ్స్ ఫస్ట్ ప్రైజ్ నందిత, సెకండ్ పేజ్ ఆమె సెకండ్ ప్రైజ్ యామిని, ఫస్ట్ ప్రైజ్ నందిత, దానికి లాభమే ఇది ఆంచి ఫాస్ట్ గా ఇప్పుడు యామిని ఏంటి సెకండ్ ప్రైజ్, రేవతి ఏంటి అట్లా త్రో బాల్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు యామిని ఏంటి. యామినికి చాలా ప్రైజెస్ వస్తుంటున్నాయి. గట్టిగానే సెకండ్ ప్రైజ్ గోస్ టు పూజశ్రీ, పూజశ్రీ ఏంటి రావాలి ఫాస్ట్ గా. కాకలేదు వద్దులెట్టు కొంతలెట్టు అయినా తెచ్చుకోవడానికి బుద్ధిసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇదిగోడికి వెళ్ళిపోవడం మళ్ళా సార్ ఫోటోలు సార్ రెండు సార్ ఎందుకు వచ్చారన్నా మనం? మై డే చిల్డ్రన్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఇదే స్పిరిట్ మీ చదువులో కూడా పెట్టాలన్నా. చదువు మన ఉద్యోగాలకే కాదు, సంస్కారానికి అత్యున్నతమైన మార్గం మీకు ఇస్తుంది. తర్వాత మీరందరూ ఏమవుతారనుకున్నారు? కొన్ని కష్టాలు ఉంటాయి, తప్పదు. కొన్ని మధుర అనుభూతులు కూడా ఉంటాయి. చిన్నప్పుడు చాలా చాలా నేర్చుకోవాలి. ఈ నేర్చుకునే మన పాఠాలు అవుతాయి అన్నమాట. మేము మీకన్నా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీలాగా ఉండేటప్పుడు చాలా తక్కువ స్టేజ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని వసతులు గవర్నమెంట్ కల్పిస్తుంది. ఉన్నతమైన విద్యార్థులు తయారవుతున్నారు. అలాగే ఉన్నతమైన మహోన్నతమైన టీచర్లు ఉండబట్టి మీరందరూ కూడా ఆదర్శంగా వచ్చి లాస్ట్ ఇయర్ 4 మెంబర్స్ ట్రిబుల్ సెలెక్ట్ అయ్యారంటే ఇది వెరీ అచీవబుల్ టీమ్ యాక్చువల్. అంటే ఈ స్కూల్ టీమ్ కానీ టీచింగ్ టీమ్ కానీ అట్మాస్ఫియర్ కానీ వెరీ గుడ్ అన్నమాట. అందువల్ల ఏం మాట్లాడుతున్నారమ్మా ముందు మాట్లాడాలి. సో అయినా మిమ్మల్ని ఆ భగవంతుడు ఆశీర్వదిస్తూ భగవంతుడు దయా కన్నా ప్రకాశంగా మీరు ముందు ముందు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ బాగా చదువుకుంటామని ఆశిస్తున్నాం. ఇంచుమించు ఉన్న వాళ్ళ 80% కానీ ట్రిబుల్ సాధిస్తాను 10th క్లాస్ అయ్యాక. మీ అందరు టీచర్ గారు సపోర్ట్ తీసుకొని వాళ్ళు చెప్పిన డిసిప్లిన్ నేర్చుకుంటామని ముగిస్తున్నాను. సార్ చెప్పిందంత విన్నారా? అందరూ ట్రిపుల్ సీట్లు సాధించాలని కోరుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు చూసారు మీరు సీట్లు లాస్ట్ టైం 4కే వచ్చింది, ఇప్పుడు 10 మందికి వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా పీడి గారిని కోరుకుంటున్నాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు శశిప్రియ అండ్ టీమ్. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సెకండ్ ప్రైజ్ గోస్ టు రూప్ రావంత్ అండ్ టీమ్. రూప్ రావంత్ అండ్ టీమ్. చప్పట్లు వినిపించట్లేదు గట్టిగా. ఆజుకుంటాము ఆజుకుంటాం. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకున్నాము. పిల్లలు ఉంటేనే స్కూలు, పిల్లలు ఉంటేనే ఇల్లు. అలాంటి పిల్లల మధ్యన మీరు మొట్టమొదట ప్రైజ్ తీసుకున్నారు కదా, ఆ ప్రైజు ఎవరి పేరు మీదుగా? రాజకుమారి మేడం గారి పేరు మీదుగా మీరు తీసుకున్నారు కదా. ఆవిడ ఇక్కడ బయాలజీ
మేడంగా పనిచేసి ఈ పిల్లల మధ్యనే ఆవిడ మొత్తం సర్వీసు మొత్తం అసలు ఆవిడ నేను చూడలేదు, కానీ ఆవిడ పేరు నేను ఇక్కడికి వచ్చిన రోజు నుంచి కూడా రాజకుమారి మేడం గారు అంటే మీకు తెలుసా అని అడిగారు నన్ను రాగానే. అంటే నాకు తెలియదండి అన్నాను. అంటే ఆవిడలాగా బయాలజీ ఇక్కడ ఎవరు చెప్పలేరండి, అంత బాగా చెప్పేవారు ఆవిడ. పిల్లలతోటి కలిసిపోయి ఆటలాడుతూ పిల్లల్లో కలిసిపోయి ఆవిడ కూడా ఒక పిల్లలాగుంటూ, అలాగే ఏయూ నుంచి కూడా ఆవిడ మోడల్స్ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ లేవు అప్పుడు, ఇప్పుడంటే ల్యాబ్స్ అవి వచ్చాయి కానీ ల్యాబ్స్ కూడా లేవు అప్పుడు. అలాంటి టైంలో ఆవిడ మోడల్స్ కూడా ఏయూ నుంచి తీసుకుని వచ్చి పిల్లల అభివృద్ధికి చాలా ఎక్కువగా కృషి చేసి నిజంగా జీవితాంతము ఆవిడ సర్వీసు మొత్తము పిల్లలకే అంకితం చేసిన ఆవిడ్ని మాకు తెలియకపోయినా మేము స్మరించుకునేలాగా చేసిన అతని వరప్రసాద్ గారికి మన పిల్లలందరి తరఫున, మా టీచర్స్ అందరి తరఫున మేము చూడకపోయినా చూసినట్టుగా ఆవిడని ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ పిల్లలకి ఏమైనా చేయాలి అనే తపనతోటి ప్రసాదరావు గారు అండ్ వాళ్ళ పాపను యాక్చువల్గా ఇన్స్పిరేషన్ తీసుకొని కొన్ని వర్డ్స్ చెప్పమని అడిగాను. యాక్చువల్గా ఆవిడేమో కొంచెం నిరాకరించారు, ఎందుకంటే కొంచెం పిల్లలకి మీరు ఇన్స్పిరేషన్ అవుతారమ్మా, వాళ్ళ మదర్ని గుర్తుపెట్టుకుని మీకు మొన్న ఇదైంది కదా, తల్లికి వందనం అయింది కదా, సో ఆ తల్లిని గుర్తు పెట్టుకుని ఆవిడ ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళ మదర్ చేసిన పిల్లలకి చేసిన సేవ. ఆవిడ ఈరోజు ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఇంజనీర్గా ఉన్నారు అంటే ఆ టీచరు పిల్లలకి ఎంత సేవ చేస్తే ఆ టీచరు పిల్లలు అంత ఉన్నత స్థితిలో ఉంటారు అనేది మనం గ్రహించాలి. అలాగే ఆవిడ 2 మాటలు చెప్తానండి అన్నారు, కానీ కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే అమ్మ ఒక్క 2 వర్డ్స్ నువ్వు చెప్పేవనుకో మా పిల్లలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అలాంటి ఉద్యోగాలను మేము సాధించాలి అని చాలా ఉత్సాహంతో మా స్కూల్ కాదు, ఇది వాళ్ళ స్కూల్ కూడా, వాళ్ళ మదర్ పనిచేసిన స్కూలు అంటే చాలా పవిత్రమైనదిగా భావించి మీకు ఏదో చేయాలి. మీకు ఇచ్చేసిన డబ్బులు ఇవాళ ఉండవండి, 500 మీరు ఇటు నుంచి అటండి ఓ డ్రెస్ ఆర్డర్ పెడతారు, కానీ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ మదర్ని స్మరించుకుని ఆవిడ చేసి ఆవిడ మీకు ఇచ్చింది గిఫ్ట్ అని కాదు, అదొక మెమరీ, వాళ్ళ మదర్ తాలూకా మెమరీ. ఆవిడ ఒక్కసారి మా మదర్ వల్లే కదా నేను ఈ స్టేజ్లో ఉన్నాను, మా మదర్ ఈ పిల్లలకి చేశారు, మా మదర్ తరపున మేమేమైనా ఈ పిల్లలకి చెయ్యాలి అని చెప్పి ఆవిడ అతను అంత ఉత్సాహంతో వాళ్ళ తమ్ముడు గారు కూడా వచ్చి మా అక్క అని చెప్తుంటే నాకే అసలు కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఏ బ్రదరు కూడా మా అక్క అని చెప్పి వచ్చిన సందర్భాలు నేనైతే చూసినవి లేవు. సో అలాంటి వాళ్ళు వచ్చి మీకు చిన్న ఇన్స్పిరేషనల్ వర్డ్స్, ఇందాక సమయాభావం అవుతుంది ఎందుకంటే వర్షం పడుతోంది, పిల్లలు ఇబ్బంది పడిపోతారేమో అని చెప్పి మనకి ఆవిడేమో హెచ్ఎం మేడం గారు పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి కొంచెం కట్ చేయడం జరిగింది. బట్ ఆవిడ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ 2 పిల్లలకి అందిస్తారని ఒకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీవన్. హ్యాపీ ఇండిపెండెన్స్ సౌండ్ రావట్లేదు, గిఫ్ట్స్ వచ్చేసాయి, అలసిపోయారు, వర్షం పడింది, కొంచెం చియర్ఫుల్గా ఉన్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సో నా పేరు రేష్మ, నేను లేట్ సైన్స్ అసిస్టెంట్ మేడం రాజకుమారి కూతుర్ని. సో మీరు ఇప్పుడు వచ్చారు కానీ నేను చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను ఈ స్కూల్కి, ఒక 4-5 టైమ్స్ చాలా కంటిన్యూగా వస్తూనే ఉండేదాన్ని. సో అప్పుడు స్కూల్ చాలా డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు చాలా గ్రో అయింది. అండ్ మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మా అమ్మగారు ఈ స్కూల్లో పిల్లలు చాలా బాగా చదివేవారని. ఇప్పటికీ చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాను. మా అమ్మగారు అయితే
పేపర్లు కూడా దాచుకునేవారు, బాగా రాశారు స్టూడెంట్లు అని రాసుకునేవారు. సో ప్రతి సంవత్సరం ఈరోజు మా మమ్మీ బర్త్డే, మా అమ్మగారు బర్త్డే, సారీ కొంచెం ఇంగ్లీష్ తెలుగు కలిసి మాట్లాడుతున్నాను, బట్ మా అమ్మగారు బర్త్డే కాబట్టి ప్రతి ఆగస్ట్ 15th ఒక పండగ మాకు. అండ్ ఆవిడ మెమరీలో మేము ఇక్కడికి వచ్చాము అండ్ పిల్లల్ని మళ్ళీ చూడాలనుకున్నాను. సో ఇది నాకు ఒక మంచి ప్లేస్, మంచి మెమరీ. సో అండ్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఏఐ, డేటా టెక్నాలజీస్ వీటి మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో చాలా గ్రో అయ్యి చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చాను. అది ఓన్లీ మా పేరెంట్స్ వల్ల సాధ్యమైంది. చాలా చదివించారు, చాలా కష్టపడ్డారు. సో అది మీరు కూడా ఏదైనా ట్రై చేస్తే తప్పకుండా మంచి ప్లేసెస్కి వెళ్తారు. చాలా మంచి పేరుంది స్కూల్కి. టీచర్స్ యాక్చువల్లీ చాలా బాగున్నారు, బాగా చదివించారు, బాగా ప్లాన్ చేస్తారు. ఇదొక బ్రిడ్జ్ లాంటిది, మీకు అందుకొని పైకి వెళ్తే చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. అందరూ బాగా చదువుకోండి, అల్లరి చేయండి, కానీ చదువు కూడా చదువుకోండి. ఆడుతూ పాడుతూ అయిపోతుంది టైం, కానీ కొంచెం బాగా చదువుకుంటే పేరు వస్తుంది, పెద్ద అవుతారు, మంచి స్థాయికి ఎదుగుతారు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అగైన్. థ్యాంక్ యూ. పిల్లలారా, మై డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ జెంటిల్మెన్ ఆల్సో, పెద్దవాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ ఏజ్ ఏది కాకపోయినా ఎడ్యుకేషన్ కొంత పార్ట్ ఆఫ్ దే ఆర్ బ్రిలియన్స్ అండ్ దే ఆర్ హైయర్ ఎడ్యుకేటెడ్ ఆల్సో. ఓకే, సో మేము ఈరోజు నాకు ఇంత సన్మానం చేస్తారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలాగ మీరు సన్మానాలు చేయించుకోవాలంటే మీరు కూడా ఒక మహోన్నతమైన స్థితికి రావాలి. ఆ చదువులో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వృత్తిలో అవ్వచ్చు, రాజకీయాల్లో అవ్వచ్చు, ఆటల్లో అవ్వచ్చు. ఎనహో మీకు బట్టి చెప్పే ఉద్దేశం మరి నాకు లేదు. ఇప్పటికీ టైం అయిపోతుంది. ఈ సన్మానం చేస్తున్నందుకు ఈ పెద్దలందరికీ, ఈ టీచింగ్ అండ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నా దగ్గర అభినందనలు తెలియజేసుకుంటాను. ఓకే, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఒక స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఎవరిది? ఎవరు పాడతారు ప్రతి కార్యక్రమంలో స్పెషల్ సాంగ్? సోషల్ మేడం సన్యాసమ్మ గారి పాట. ఈరోజు చివరిగా మన సోషల్ మేడం సన్యాసమ్మ గారిని ఒక దేశభక్తి గీతంతో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ స్వాతంత్ర్యోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళని ప్రైజులు గెలుచుకున్నారు, హ్యాపీగా నవ్వుతూ. ఆకలి అనిపించలే, ఉదయం తిన్నారో లేదో, ఇక్కడ ఇచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ ఆహారం లాగా ఉంది. ప్రైజులే నిండిపోయి ఉంటాయి. అయితే స్వాతంత్ర్యం గురించి చెప్పాలనుకుని వచ్చాను నేను, కానీ మీకు వినే ఓపిక లేదు, నాకు చెప్పే ఓపిక కూడా తగ్గిపోయింది. కాబట్టి ఒక పాటతోటి మిమ్మల్ని ఆనందం చేస్తాను. ఓకేనా? భరతమాత కన్న బిడ్డలం మే భరత జాతికి వారసులం. భరతమాత కన్న బిడ్డలం మే భరత జాతికి వారసులం. కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమయే మా దేశం. కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమయే మా దేశం. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ జీవనం. సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు మన భారతదేశం. పుట్టినిల్లు మన భారతదేశం. స్థిరమున మకుటము నిత్తర హిమగిరి నగవే మా భారత మాతకు హలమున పదజల హైందవ సాగరనే. ప్రాకృతిజం అరలకు కలలను పొందేను మా భారత మాత బంగళారేవి నాట్యపు హోరలలో. గంగ యమున కావేరి కృష్ణాని నదులే నగలు భరత మాతకు పసిడి పంటలే పచ్చని చీర శృత జన నగవులు గలగల గాజులు.
సూర్యోదయమే నుదుట సింధురం కలిగిన నిండు ముత్తైదువుతను భరతమాత కన్న బిడ్డలం మన భరత జాతికి వారసులం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం భరతుడేలగా భారత నామం పొందిన మన సువర్ణావని అశోకుడేల ధర్మధరణియాయే బ్రహ్మార్ధాంగి భారత నామము గల్గిన భాగ్యాల భారతి సకల శాస్త్ర సంపన్న వేదమిదియే పురాణాల పుట్టిల్లు భరతము సరగాల సంపన్న భవితము కళాకార కమనీయ రూపము శిలాకార కైవల్య ధామము అగణిత సుగుణపు ఘనత కలిగిన అఖండ ఖండమే భరతావని భరత మాత కన్న బిడ్డలం మేం భరత జాతికి వారసులం భరత మాత కన్న బిడ్డలం మేం భరత జాతికి వారసులం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం కనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం భారత్ మాతాకి భారత్ మాతాకి భగత్ సింగ్ కి అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీ గారికి థ్యాంక్ యూ టు ఆల్. అందరం థ్యాంక్ యూ మేడం గారు. తర్వాత స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి మేడం గారు చెప్పండి. ఉంటుంది. సో ఫోటో అక్కడ పెట్టాను, ఆఫీస్ రూమ్ ఎదురుగా ఫోటో ఉంది మేడం గారిది. మీరందరూ కూడా లైన్లో వచ్చి స్వీట్స్ అలాగే పిల్లలందరికీ పౌచులు కూడా సార్ ఇస్తున్నారు. సో ఆ రెండు తీసుకోవాల్సిందిగా మీరందరూ డిసిప్లిన్గా ఉండాలి, అల్లరి పెట్టకూడదు. అలాగే కూర్చోాలి. ఆకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మన హెచ్ఎం మేడం గారు సునీత మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మన ఆహ్వానం మేరకు వచ్చిన దిండేరు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు శివాజీ గారికి, అలాగే పాఠశాల చైర్మన్ గారు శ్రీ మదిన రమణ గారికి, అలాగే గౌరవ శివశంకర్రావు గారికి, అలాగే మిగతా గ్రామ పెద్దలు చాలామంది వచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున వాళ్ళు ఇక్కడ చక్కగా హాజరయ్యి వాళ్ళ తాలూకా ఉపన్యాసాలు ఇచ్చి పిల్లల్ని ఉత్తేజపరిచినందుకు కానీ వాళ్ళకి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిల్లలను ఉద్దేశించి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ మదిన రమణ గారు చక్కగా ఉత్తేజపూర్వకంగా ప్రసంగించారు, చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకత, ఇదివరకు ఇక్కడ పనిచేసిన బయాలజీ టీచర్ గారు రాజకుమారి మేడం తాలూకా వాళ్ళ కుటుంబం వచ్చి ఇక్కడికి పిల్లలందరికీ కూడా అన్ని కేటగిరీలో కూడా వాళ్ళు అందరికీ కూడా మంచి మంచి ప్రైజులు ఇస్తూ పిల్లల్ని ఉత్తేజపరిచారు. మేడం గారి జ్ఞాపకార్థం వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మా డెంటల్ స్కూల్ అంత గుర్తుపెట్టుకొని చక్కగా మా స్కూల్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి మీకు మనసా వాచ కర్మణ స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది రావడం జరిగింది. అలాగే అందరికీ పేరు పేరున కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.